ఎపిసోడ్ నెంబర్ 24 వన్ నైట్ స్టాండ్. రాహుల్ని ఇష్టపడుతున్నానని చెబితే కిషోర్ ఫీల్ అవుతాడని ఎక్స్పెక్ట్ చేసి భంగపడింది దీపిక. ఈ వేస్ట్ ఫెలోకి నాతో లింక్ పెట్టాలని చూస్తుందా? ఛీ, అసలు రేఖకు బుద్ధి లేదు. సిలికాన్ సిటీ బ్యాంక్ లాంటి బ్యాంకులోకి అకౌంట్ కూడా లేకుండా ఎంటర్ అవడానికి ట్రై చేసిన ఇలాంటి చీప్ ఫెలోతో నేనెలా ఉంటాననుకుంది? వీడి పక్కన కూర్చోవాలి అంటేనే నాకు కంపరంగా అనిపిస్తుంది అని కిషోర్ని దీపిక మనసులోనే తిట్టుకుంది. దీపిక ఇప్పుడు రాహుల్తో ఉంటున్నానన్న విషయం ఇంత ఓపెన్ గా చెప్పిన తర్వాత రేఖకిచ్చిన ప్రామిస్ నేను నిలబెట్టుకోలేను. కాబట్టి ఇంకా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రీజన్ చెప్పి ఇక్కడి నుంచి వెంటనే బయలుదేరాలి అని కిషోర్ అనుకున్నాడు. సరే, ఆలస్యం అవుతుంది, పదండి అని రవి అన్నాడు. రవి, ఈ రోజు నాకు కొన్ని అర్జెంట్ వర్క్స్ ఉన్నాయి, నేను రాలేను, మీరు వెళ్ళండి అని కిషోర్ వెంటనే చెప్పాడు. వెళ్ళు, నిన్ను రమ్మనెవరడిగారు? అయినా ఏంటో అంత అర్జెంటుగా తమకున్న వర్క్ మళ్ళీ ఏ బ్యాంకులోకైనా అకౌంట్ లేకుండా ఎంట్రీ ఇవ్వడమా అని దీపిక చురుగ్గా అంది. నాకు తెలుసు, నేను రాహుల్కి ప్రపోజ్ చేశాను అని చెప్పగానే నన్ను ఫేస్ చేయడానికి సిగ్గుపడి ఇక్కడి నుంచి పారిపోతున్నాడు ఇడియట్ అని మనసులోనే తిట్టుకుంది. కిషోర్, ఆల్రెడీ నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, మరెందుకు అనవసరంగా వెళ్లడం? పైగా అమ్యూజ్మెంట్ పార్క్ కి టికెట్ కూడా బుక్ అయిపోయింది. సో ఇప్పుడు నువ్వు వెళ్తే కష్టం అని రేఖ కంగారుగా కిషోర్ వెళ్లకుండా ఆగమని ఒప్పించడానికి ట్రై చేస్తూ అంది. రే కిషోర్, రేఖ నిన్ను చాలా అభిమానంతో పిలుస్తుంది. ఇలాంటప్పుడు నువ్వు రాకుండా వెళ్ళిపోతే బాగోదు. అయినా నాకోసమైనా రావచ్చు కదా అని రవి కూడా రేఖకు సపోర్ట్ ఇచ్చాడు. అదే నిజమే, కావాలంటే నువ్వు కూడా రా అని దీపిక కూడా అంది. దీపిక కిషోర్ని రమ్మంటుందని ఎక్స్పెక్ట్ చేయని అందరూ స్టన్ అయ్యారు. చూడు, దీపిక కూడా నిన్ను రమ్మంటుంది, సో నీకు సాకులు చెప్పేదానికి ఛాన్సే లేదు అని రవి ఉత్సాహంగా అన్నాడు. సరే, మీ అందరి కోసం వస్తాను అని కిషోర్ ముభావంగా జవాబిచ్చాడు. గుడ్, అలా అయితే మనం అమ్యూజ్మెంట్ పార్కులో ఎంజాయ్ చేసేటప్పుడు మన బ్యాగులు కాపలా కాయడానికి ఇప్పుడు ఒకరుంటారు అని దీపిక నవ్వుతూ చప్పట్లు కొడుతూ అంది. దీపిక మాటలు విని అక్కడున్న అందరూ ఆశ్చర్యపోయారు. ఓహ్ కిషోర్, నువ్వు చాలా మంచివాడివి అంటూ కిషోర్ ముందు నుంచి వెళ్లిన దీపిక తన చేతిలో బ్యాగ్ తీసి కిషోర్ చేతిలో పెట్టింది. దీపిక కిషోర్ ని టైం స్పెండ్ చేయడానికి ఉండమందని, కాసేపు తనతో టైం స్పెండ్ చేస్తే రాహుల్ కి కిషోర్ కి ఉన్న డిఫరెన్స్ అర్థమవుతుందని ఆశపడింది రేఖ. కానీ దీపిక కిషోర్ ని కేవలం తన బ్యాగ్ మోయడానికి మాత్రమే ఉండమని అర్థమై ఫీల్ అయింది. కిషోర్ కి దీపిక మీద కంటే కూడా అతని మీదే అతనికి ఎక్కువ కోపం కలిగింది. ఛీ, అసలు తప్పంతా నాది. నేనింత సాఫ్ట్ హార్టెడ్ గా ఉంటేనే అందరూ నాతో ఎలా బిహేవ్ చేస్తున్నారు. ఉంటానని చెప్పిన తర్వాత ఇప్పుడు తిరిగి కూడా వెళ్లలేను అని దీపిక తన మీద పడేసిన బ్యాగ్ వంక చూసి తనను తాను తిట్టుకున్నాడు. దీపిక, నువ్వు నిజంగా చాలా స్మార్ట్. అమ్యూజ్మెంట్ పార్క్ లో బ్యాగ్స్ వేసుకుని తిరగడం చాలా కష్టం, చాలా టైర్డ్ గా ఫీల్ అవుతాం. సో కిషోర్ లాంటి వాడు మన బ్యాగ్స్ క్యారీ చేయడానికి బాగా పనికొస్తాడు. గుడ్ అని రాహుల్ దీపికకు కాంప్లిమెంట్ ఇచ్చాడు. దీపికని ఫాలో అవుతూ కిషోర్ దగ్గరికి వెళ్లిన రాహుల్, బ్రో యు ఆర్ వెరీ గుడ్ అంటూ తన బ్యాగ్ ను కూడా కిషోర్ చేతికి ఇవ్వబోయాడు. అప్పటి వరకు కామ్గా ఉన్న కిషోర్ కు రాహుల్ ప్రవర్తన చూసి విపరీతమైన కోపం కలిగింది. గెట్ లాస్ట్ అని తన చేతికి బ్యాగ్ ఇవ్వబోయిన రాహుల్ ను గట్టిగా అరిచాడు. ఏదో అమ్మాయి కాబట్టి కష్టపడలేదని బ్యాగ్ మోస్తానన్నాడు, నీకేం దున్నపోతలాగా ఉన్నావు, నీ బ్యాగ్ నువ్వు మోసుకోలేవా అని కిషోర్ వెనక నిలబడ్డ రవి రాహుల్ ని కసిరాడు. స్టూపిడ్, ఇడియట్ అని మనసులో తిట్టుకుంటూ రాహుల్ ఇబ్బందిగా తన బ్యాగ్ ని భుజానికి తగిలించుకుని వెళ్లి దీపిక పక్కన నిలబడ్డాడు. రవి మాటలకు కోపం వచ్చిన దీపిక రాహుల్ చేతిని పట్టుకుని ఫాస్ట్ గా అందరికంటే ముందు కేఫ్ లో నుంచి బయటకొచ్చింది. కరెక్ట్ గా అదే టైంకి అటుగా వస్తున్న ముగ్గురు వ్యక్తుల్లో ఒకరిని చూసుకోకుండా ఢీకొట్టింది. ఓహ్, ఐఎమ్ సారీ అని తల పైకెత్తిన దీపిక తన ఎదురుగా నిలబడ్డ రూపేష్ ని చూసి షాక్ అయింది. యూ స్టూపిడ్, చూసుకుని నడిచే తెలీదా అంటూ కోపంగా విరుచుకుపడింది. దీపిక అరిచిన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. వెనక నడుస్తున్న రవి, రేఖ మరియు కిషోర్ కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆమె అరుస్తున్నది మరెవరో కాదు, కుబేరా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సీఈఓ ధనుంజయ్ కొడుకు. దీపిక, కామ్ డౌన్, నీకేమైనా పిచ్చి పట్టిందా? అతని వల్ల ఇంతకు ముందు వచ్చిన సమస్యలు మర్చిపోయావా? రేఖ కంగారుగా అరిచింది. లేదు రేఖ, వీడి తండ్రి నాతో ఎలా ఆడుకోవాలనుకున్నారో నేనెప్పుడు మర్చిపోను అని దీపిక చిన్నగా నవ్వుతూ చెప్పింది. ఎవరు దీపిక అని కంగారుగా అడిగాడు రాహుల్. రూపేష్, ధనుంజయ్ కొడుకు. వీడి వల్ల నేను ఎంత ఇబ్బంది పడ్డానో తెలుసా అని దీపిక కోపంగా అంది. వాట్? ధనుంజయ్ అంటే కుబేరా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ధనుంజయ్నా అన్నాడు రాహుల్ కంగారుగా. అవును, వాడే అంది దీపిక కోపంగా. ఏయ్, ఏంటి ఇందాకటి నుంచి చూస్తున్నాను, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు? అసలు నిన్ను అని ముందుకు రాబోయాడు రూపేష్ వెనక నిలబడ్డ అతని ఫ్రెండ్. రేయ్ ఆగు, వదిలే అని రూపేష్ చెప్పడంతో అతను ఆగిపోయాడు. ఒక్క అడుగు వేసుకుంటూ రూపేష్ నెమ్మదిగా వచ్చి దీపిక ముందు నిలబడ్డాడు. అయిపోయింది, ఇప్పుడు అనవసరంగా గొడవ పడతాడు. దీపిక, దయచేసి ఇప్పుడైనా కామ్గా ఉండు అని రేఖ భయపడుతూ వెనక నుంచి రిక్వెస్ట్ చేసింది. రవి, కిషోర్ కూడా రూపేష్ అనుచితంగా ఏదైనా ప్రవర్తిస్తాడని టెన్షన్తో అలర్ట్గా ఉన్నారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా దీపిక ముందు నిలబడ్డ రూపేష్ తన 2 చేతులు జోడించి, మీరెవరో తెలియక మీ విషయంలో తప్పుగా ప్రవర్తించాను, అందుకు సారీ అన్నాడు ఎంతో వినయంగా.
ఎప్పుడూ ర్యాష్ గా ఉండే రూపేష్ మొదటిసారి అలా ఒక అమ్మాయి ముందు తలవంచి మాట్లాడడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సారీ, ఎవరికి కావాలి నీ బాడీ సారీ? ఇప్పటికిప్పుడు అందరి ముందు నా ఎదురుగా మోకాళ్ల మీద కూర్చుని క్షమించమని అడుగు అని దీపిక అంది. దీపిక మాటలకు రూపేష్కు చాలా కోపం వచ్చింది. మొన్న ఆమె బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేశాకే తన తండ్రి వాళ్ల కంపెనీ మీద ప్రెషర్ పెట్టాడు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా చక్రవర్తి రంగంలోకి రావడం వల్ల స్వయంగా ధనుంజయ్ వెళ్లి దీపిక తండ్రి శ్రీనివాసరావుకు క్షమాపణ చెప్పాల్సొచ్చింది. ఇప్పుడు మళ్లీ ఈ దీపికతో అనవసరంగా గొడవ పెట్టుకుంటే ఏమవుతుందోనని ఆలోచించి కామ్గా తను చెప్పినట్టు మోకాళ్ల మీద కూర్చున్నాడు రూపేష్. దీపిక, చాలు, అందరూ మనల్ని చూస్తున్నారు, కామ్గా ఉండు, మొన్న జరిగింది చాలు, అనవసరంగా నీ మూర్ఖత్వంతో కొత్తగా ప్రాబ్లమ్స్ తీసుకురాకు అని రేఖ దీపికను వెనక్కు లాగడానికి చాలా ట్రై చేసింది. రూపేష్ ప్లీజ్, తనేదో మూర్ఖత్వంతో అలా అంది, నువ్వు పట్టించుకోకు, పైకిలే అని రవి అన్నాడు. ఎందుకు మీరంతా అనవసరంగా కంగారు పడతారు? ఏదైనా జరిగితే చూసుకోవడానికి రాహుల్ ఉన్నాడుగా అని దీపిక ధీమాగా అంది. అప్పటి వరకు మౌనంగా అంతా చూస్తున్న కిషోర్కి దీపిక మీద కోపం వచ్చింది. అసలు ఇదంతా చేసింది రాహుల్ కాదు తను అని తెలిస్తే దీపిక ఫేస్ ఎలా ఉంటుందో ఊహించడానికి ట్రై చేశాడు కిషోర్. రాహుల్, వీణ్ణింత ఈజీగా వదలకూడదు, సరైన బుద్ధి చెప్పకపోతే ఎలా అంది దీపిక కోపంగా. దీపిక ప్లీజ్, అనవసరంగా విషయం పెద్దది చేయకు, పద అన్నాడు రాహుల్ భయంగా. దీపిక అర్థంలేని మాటలు మాట్లాడి ఏదైనా జరిగితే అతను కూడా ఇబ్బందుల్లో పడతాడని రాహుల్కు భయంగా ఉంది. పైగా ఆ రోజు హెల్ప్ చేసింది తను కాదు. ఇప్పుడు ఆ విషయం బయటపడితే దీపిక ముందు మిగిలిన వాళ్ల ముందు అతని పరువు పోతుంది. రాహుల్, వీణ్ణి ఇప్పుడే నా కళ్ల ముందే చంప మీద కొట్టు. మర్చిపోయావా? వాడు నన్ను వాడి రూమ్కి రమ్మన్నాడు. నాన్నని కంపెనీని ఎంతో ఇబ్బంది పెట్టాడు. నువ్వే గనక హెల్ప్ చేయకుండా ఉంటే ఈ రోజు నా పరిస్థితి ఏంటనేది తలుచుకోవడానికే భయం కలుగుతోంది అని దీపిక ఏడుపు గొంతుతో అంది. అందరూ తమ వంకే చూస్తూ ఉండడంతో తను రియాక్ట్ అవ్వకపోతే డౌట్ వస్తుందని అనుకున్న రాహుల్ కామ్గా నిలబడి తన వైపు చూస్తున్న రూపేష్ ముందుకు వెళ్లి అతని చెంప మీద 4 దెబ్బలు వేశాడు. వెదవా, నీ చింపాంజీ ఫేస్కి నేను కావాల్సొచ్చానా అంటూ దీపిక కూడా ఆవేశంగా రూపేష్ చెంప పగలగొట్టింది. అక్కడున్న అందరూ దీపిక ర్యాష్ బిహేవియర్కి స్టన్ అయ్యారు. దీపిక, చాలు, పద వెళ్దాం, నీకీ మధ్య అసలు కామన్ సెన్స్ లేకుండా పోయింది అని బలవంతంగా అక్కడి నుంచి తీసుకుని వెళ్ళింది రేఖ. సాల్వ్ అయిన మ్యాటర్ని ఈ పొగరుబోతు పిల్ల మళ్లీ కెలికింది. ఇప్పుడేం జరుగుతుందో ఏమో అన్నాడు రవి నిట్టూరుస్తూ. తన తొందరపాటుతనం గురించి అందరికీ తెలిసిందే కదా, పద అన్నాడు కిషోర్ కామ్గా. కిషోర్, అసలు హెల్ప్ చేసింది రాహులేనా అని నాకు డౌట్గా ఉందిరా. దెబ్బరొట్టె లాంటి వాడి మొహానికి అంత సీన్ ఉందని నేను అనుకోను అన్నాడు రవి అనుమానంగా. దీపిక చెప్పింది కదా హెల్ప్ చేశాడని, మరి అందులో డౌట్ పడాల్సినంత ఏముంది అని కిషోర్ అన్నాడు. ఏమోరా, దీపిక విషయంలో హెల్ప్ చేసింది మాత్రం రాహుల్ కాదు, నాకే కాదు, రేఖ కూడా ఇదే అనుమానం. వాడు జస్ట్ సిచ్యువేషన్ను తనకు అనుగుణంగా చేసుకున్నాడంతే. నీకేమన్నా ఐడియా ఉందా ఎవరు హెల్ప్ చేసుంటారో అన్న రవి మాటలకు కిషోర్ సైలెంట్గా ఉన్నాడు. ఇంతలో ముందు నుంచి రేఖ, రవి, కిషోర్ త్వరగా రండి, ఇవాటికి జరిగింది చాలు, ఇంకా ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, పదండి అంటూ తొందర చేయడంతో అందరూ అటువైపు ఫాస్ట్గా నడిచారు. 1 అవర్ టాక్సీలో ట్రావెల్ చేసిన తర్వాత ఫైనల్ గా అమ్యూజ్మెంట్ పార్క్ కి చేరుకున్నారు. అక్కడున్న మెర్రీగో, కప్ అండ్ సాసర్, షూటింగ్ ఇలా అన్ని ఐటమ్స్ కవర్ చేసేటప్పటికి నైట్ అయిపోయింది. మార్నింగ్ నుంచి బాగా తిరగడం వల్ల అందరూ అలసిపోయి ఉన్నారు. అయినప్పటికీ దీపిక ఇన్వెస్ట్ చేయడం వల్ల అందరూ మూవీకి వెళ్లారు. మూవీ స్టార్ట్ అవడానికి ఇంకా టైం ఉండడంతో రాహుల్ రెస్ట్ రూమ్ కి వెళ్లాడు. అతని కోసం బయట వెయిట్ చేస్తున్న దీపికకు ఆమె ఫాదర్ కాల్ చేశాడు. దీపిక, నేను ఈ రోజు రాహుల్ వాళ్ళ ఫాదర్ని కలవడానికి వెళ్తున్నాను, నువ్వు త్వరగా ఇంటికొస్తే ఇద్దరం కలిసి వెళ్దాం అని అన్నారు. ఓ డాడ్, నేనిప్పుడు రాలేను, మూవీకి వచ్చాను అంది దీపిక చిన్నగా. దీపిక, వాళ్ళు మనకి ఎంత హెల్ప్ చేశారో మర్చిపోయావా? అసలు వాళ్లే హెల్ప్ చేయకపోతే ఈ రోజు నీ పరిస్థితి నా పరిస్థితి ఏంటో ఊహించుకో. మరి అలాంటి వాళ్ళని కలవడానికి వెళ్తుంటే నీకు ఫ్రెండ్స్ ముఖ్యమయ్యారా? ఎక్కడున్నా త్వరగా ఇంటికి రా అని శ్రీనివాసరావు గట్టిగా కోపడ్డాడు. అయ్యో డాడ్, నేనిప్పుడు సినిమాకి వచ్చిందే రాహుల్తోనే, కాబట్టి నేను రాకపోయినా అంకుల్ ఏం అనుకోరు అంది సిగ్గుపడుతూ. ఓ గుడ్, రాహుల్తోనా, అయితే పర్వాలేదు అని సంతోషంగా ఫోన్ పెట్టేశాడు. చక్రవర్తి లాంటి పర్సన్తో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి రాహుల్ ఫాదర్ శ్రీనివాసరావుకు బాగా నచ్చాడు. అందుకే దీపికను ఏవి అనకుండా ఫోన్ పెట్టేశాడు. వాట్ దీపిక, ఎవరు ఫోన్ చేసింది అంటూ రాహుల్ దీపిక పక్కన వచ్చి నిలబడ్డాడు. ఏం లేదు పద, సినిమాకి టైం అవుతుంది, అందరూ వెయిట్ చేస్తున్నారు అని దీపిక తన చేతిలోని పాప్కార్న్ బకెట్ను రాహుల్ చేతికి అందించి లోపలికి వెళ్ళింది. మూవీ పూర్తయ్యి అందరూ డిన్నర్ తినేటప్పటికి నైట్ టైం అయ్యింది. ఈ టైంలో కాలేజ్ హాస్టల్కి వెళ్తాం, ఇక్కడే పక్కన హోటల్లో అందరం రూమ్ తీసుకుని ఉందాం అని రాహుల్ సజెస్ట్ చేశాడు. ఈ రోజు మార్నింగ్ కేఫ్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ తర్వాత దీపికతో ఒంటరిగా గడిపే ఛాన్స్ అతను వదులుకోదలుచుకోలేదు. ఈ రోజు ఎలాగైనా దీపికను తనదానిగా చేసుకోవాలి, అలాగైతే నిజం బయటపడ్డా కూడా తనకు ఎటువంటి నష్టం ఉండదని రాహుల్ స్ట్రాంగ్ గా ఫీల్ అయ్యాడు. ఇప్పుడు హోటల్ రూమ్ ఎందుకు, ఇక్కడ నుంచి టాక్సీ తీసుకుంటే ఒక 30 minutes లో హాస్టల్కి వెళ్ళిపోతాం కదా. దీపిక, నువ్వేమంటావ్ అని రేఖ కంగారుగా అంది. ఆమెకు ఎందుకో రాహుల్ కావాలని ఇలా సజెస్ట్ చేస్తున్నాడు అనిపించింది. కావాలంటే మీరు వెళ్ళండి,
నేను దీపిక మాత్రం రాము అని దీపిక రిప్లై ఇవ్వకముందే గట్టిగా చెప్పాడు రాహుల్. రాహుల్ మాటలు విన్న దీపికకు కొద్దిగా ఇబ్బంది కలిగింది. ఆమె ఇంతవరకు ఇలా ఎవ్వరితోనూ రూంలో ఉండింది లేదు. కానీ తనకు తన కుటుంబానికి అంత హెల్ప్ చేసిన రాహుల్ మాట కాదు అంటే అందరి ముందు ఫీల్ అవుతాడని కామ్గా ఉంది. అది రేఖ, నువ్వు కావాలంటే వెళ్ళు, నేనొస్తే రాహుల్ ఫీల్ అవుతాడు అని మొహమాటంగా అంది దీపిక. రేఖ కన్ఫ్యూజన్ అర్థం చేసుకుని సరే అయితే అందరూ ఇక్కడే ఉందాం అని అన్నాడు రవి. హోటల్కి వెళ్ళాక హే, మాకు 2 సూట్స్ అండ్ 1 చీప్ సింగిల్ రూమ్ బుక్ చేయండి అని రాహుల్ రిసెప్షనిస్ట్ కి చెప్పాడు. హే కిషోర్, చూడు, నువ్వు లైఫ్ లో ఇంత మంచి హోటల్లో రూమ్ లో ఉండి ఉండవు. ఈ రోజు దీపిక వల్ల నీకు లక్కీ ఛాన్స్ కలిగింది, ఎంజాయ్ అన్నాడు వెకిలిగా నవ్వుతూ. రవి, రేఖ ఒక రూమ్ కి, దీపిక, రాహుల్ ఇంకో రూమ్ కి వెళ్లారు. కానీ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్న కిషోర్ మాత్రం లాబీలోనే నిలబడిపోయాడు. పాపం పూర్ ఫెలో, తన ఫ్రెండ్స్ అందరికీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ వీడు మాత్రం సింగిల్ గా చీప్ రూమ్ లో ఉన్నాడు అని కిషోర్ ని చూసి జాలిపడ్డాడు రిసెప్షనిస్ట్. దీపికకు ధనుంజయ్ విషయంలో హెల్ప్ చేసింది తనే అని చెప్పాలా వద్దా అన్న డైలమాలో పడ్డాడు కిషోర్. నిజం తెలియని దీపిక ఒకవేళ రాహుల్తో ఆ రూంలో టైం స్పెండ్ చేస్తే ఆ తప్పు తనదే అవుతుందని బాధపడ్డాడు కిషోర్. అలా జరగడానికి వీల్లేదని అనుకుని ఆవేశంగా పైకి లేచాడు.